ఇప్పుడే 'రజనీకాంత్ కూలీ' మూవీ ట్రైలర్ వచ్చింది భయ్యా. ట్రైలర్ గురించి ఏం చెప్పాలి భయ్యా? అసలు వార్ 2 మూవీకి ఏ రకంగా పోటీ ఉండాలో, ఏ రకమైన స్టామినా ఉండాలో అన్నీ ఈ మూవీలో ఉన్నాయి అని క్లియర్‌గా చెప్పొచ్చు. అనిరుద్ అయితే ఇచ్చి పడేశాడు. ఆ రకమైన మ్యూజిక్ అయితే ఉంది. చోటైతే గూస్‌బంప్స్ తక్కువ అయ్యాయి 2 మినిట్స్ కాడ. ఆ రకంగా ఈ మూవీలో ప్రతి ఒక్క యాక్టర్ ఉన్నారు. ప్రతి ఒక్క యాక్టర్‌కి సెపరేట్ ట్రాక్ ఉంది. సెపరేట్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్‌లో వాళ్ళు జీవించారు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఆ రకంగా ప్రతి ఒక్క యాక్టర్‌ని ఈ ట్రైలర్‌తో చూపించారు. నేనైతే షాక్ అయిపోయా భయ్యా. రజనీకాంత్ గారు ఈ రకంగా అంటే కొద్దిగా యంగ్ లుక్‌లో అయితే కనబడ్డారు. రజనీకాంత్ గారికి ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుందంట, ఫ్యూచర్ ఒకటి ఉంటుందంట. ఈ రకంగా 2 రకాలుగా అయితే రజనీకాంత్ గారిని అయితే చూపిస్తున్నారు. ఆ రకంగా ట్రైలర్‌లో కూడా చూపించారు. అయితే నాగార్జున గారిని చూసి నేనైతే షాక్ అయిపోయా భయ్యా. ఎటువంటి పర్సన్ ఈ మూవీలో రాక్షసుడిలా అయితే కనబడ్డాడు. అదే కాకుండా ఒక సాంగ్ అయితే వచ్చింది కూలీ మూవీ నుండి, మౌనిక సాంగ్. దాంట్లో యాక్టర్ పేరు అయితే నాకైతే ఐడియా లేదు కానీ ఆయన వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది భయ్యో. అదే కాకుండా ఈ ట్రైలర్ స్టార్టింగ్ అనమాట నాగార్జున వాయిస్ ఓవర్తే స్టార్ట్ అయింది. వామ్మో అనిపించేలా అయితే నాకైతే అనిపించింది. సత్యదేవ్ గారు అయితే ఒక సైంటిస్ట్లా ఈ మూవీలో కనబడుతున్నాడు నాకైతే అనిపించింది. అసలు నేను ఒకటనుకుంటే ఈ ట్రైలర్‌లో ఇంకో లెవెల్‌లో అయితే చూపించారు భయ్యా. దీంట్లో అనమాట మా ఉప్పి గారికి ఇన్ని రోజులకి దాదాపు చాలా సంవత్సరాలైంది ఆయన హిట్ పడి. అయితే ఈ మూవీలో అతను ట్రాక్ చేయడం వల్ల, ఈ మూవీలో అతను ఒక క్యారెక్టర్ చేయడం వల్ల అతనికి మళ్ళీ ఆ కమ్‌బ్యాక్ వస్తుందని నాకైతే అనిపించింది. ఆ రకమైన పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అసలు అనమాట అతన్ని యంగ్ లుక్‌లో అయితే చూపించారు. అతను అనమాట నా పేరు నేను మూవీలో కళ్ళైతే కదిలిస్తాడు. ఆ రకంగా ఈ మూవీ ట్రైలర్‌లో కూడా అతనైతే కళ్ళైతే కదిలించాడు. వేలతో ఉంది. నాగార్జున గారు ఒక చోట అనమాట షర్ట్‌లెస్‌గా అయితే కనబడ్డాడు భయ్యా. అసలు ఏంది భయ్యా ఆ బాడీ మెయింటైన్ చేయడం ఏంటి? ఆయన అనమాట దాదాపు 50 అబోవ్ అయితే ఆయనకైతే ఏజ్ అయితే ఉంటుంది. అటువంటి పర్సన్ కూడా ఈ మూవీలో ఇటువంటి బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అతను అనమాట రూత్లెస్ క్యారెక్టర్ ఉంటుందని నాకైతే క్లియర్‌గా అనిపించింది. అమ్మో అనేది చాలా తక్కువ వర్డ్ అని క్లియర్‌గా చెప్పొచ్చు. అటువంటి ట్రైలర్ అయితే చెప్పారు. లోకేష్ కనగరాజ్ అతను ఎటువంటి కాన్సెప్ట్ అనుకున్నాడో కానీ అసలు అదిరిపోయే కాన్సెప్ట్‌తో అయితే ఆయన అయితే వస్తున్నాడు. ఈ ట్రైలర్ చూడగానే నేనైతే పూర్తిగా షాక్ అయిపోయా. కాలీవుడ్ నుండి ఖచ్చితంగా 1000 కోట్ల మూవీ వస్తుంది అని ఫిక్స్ అయిపోయా. ఆ రకంగా ట్రైలర్ అయితే ఉంది. ట్రైలర్ ఒక ఎత్తు అయితే దీంట్లో యాక్టర్స్ ఒక ఎత్తు అయితే అనిరుద్ మ్యూజిక్ ఇంకో ఎత్తు. ఈ ట్రైలర్‌కి హైలైట్ అని క్లియర్‌గా చెప్పొచ్చు. రజనీకాంత్ గారు అనమాట అనుకోని స్టెప్ అయితే వచ్చినారు. అది ఇంకో లెవెల్ అయితే ఉంది. రజనీకాంత్ గారికి ఎంత ఏజ్ వచ్చినా సరే అనమాట వేరే లెవెల్ అయితే పర్ఫార్మెన్స్ చేశాడు అని క్లియర్‌గా చెప్పొచ్చు. నాకైతే ఈ ట్రైలర్ బీభత్సంగా నచ్చింది. అయితే ఈ ట్రైలర్ గురించి మీరు అనుకున్నారు అనే డిఫరెంట్ కాంబినేషన్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.